5 వచనాలు. ప్రకటన 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడిని, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము తీర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలునయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 1 మరియు లోపటను వెలుపటను వాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనంలో ఆశీర్వదించమని కుడి చేత చూచింది. అంటే యోహాను పరములకు కొనిపోబడే వరకు ఆ గ్రంథం ఎవ్వరు చూడలేదు, ఎవ్వరికి కనపడలేదు, ఎవరు తెరవలేదు, ఎవరు చూడలేదు, దాని గురించిన ఆలోచన ఎవరికి లేదు. కానీ పైకి ఎక్కిరమ్మని చెప్పి ఎప్పుడైతే యోహాను చెప్పాడో, యోహాను చూడమే ఆయన చేతున్న గ్రంథాన్ని చూసినాడు. చూసి అదేంటి అంటే ఆ ముద్రలన్నీ వేసి ఉంటే ఏమనుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే అంటున్నారు కదా, ఆ గ్రంథం విప్పులకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురం. అంటే ఇంతవరకు మాట్లాడింది దేవుని దూత కేవలం యోహాను వెళ్ళే ఆ సమయానికి. ఒక సమయం మన లైఫ్లో కూడా ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. భూమి పునాదులు వేయబడకముందు ఎప్పటి నుంచి రాసి పెట్టాడో దేవుడు తెలియదు, ఎంతసేపు నుంచి ఆయన చేతిలో ఉందో కూడా తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కేవలం యోహాను ఎప్పుడైతే అక్కడికి పోయాడో, అంటే దేవుని యొక్క ప్రణాళిక యోహాను ద్వారా దాని యొక్క మర్మాన్ని బయలుపరచాలని అనిపిస్తుంది. జగత్తు పునాది వేయబడకముందే మోషే ఉన్నాడు, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ఉన్నారు, యెహోషువ వీళ్ళందరూ కూడా ఎంతగా దేవుని చేత వాడబడ్డారు. కానీ వాళ్ళందరూ కూడా అసలు సూర్యుని చంద్రుని కూడా ఆపినటువంటి యెహోషువ కూడా ఈ విషయంలో ఎంత ఆలోచించలేదు. కానీ యోహానుకు వెంటనే ఆ చేతిలో ఉన్న దాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడు. అక్కడ వెంటనే ఒక దూత ఈయన వెళ్ళిన వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా బిగ్గరగా ప్రచురింపగా, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ గ్రంథం దిక్కులకనే సూచనగా ఎవరికి శక్తి లేదు. ఈ సమయంలో ముఖ్యంగా ఈ వాక్యంలో అర్థం ఏంటంటే, మన యొక్క సమస్యలకు ఆకాశమందు భూమి కింద కానీ ఎవరికి శక్తి లేదు, కానీ శక్తి గల దేవుడు. అందుకే ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ శక్తి లేదు అన్నది ఇక్కడ అర్థం అన్నమాట. మన లైఫ్లో ఎన్నో ఉంటాయి, ఎన్నో మరి బాధాకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. వాటి నుంచి మనం విడుదల పొందలేమని మనం అనుకుంటాం. ఇంత భయంకరమైన శోధ నుంచి మేము ఎలాగా బయటపడాలి అనుకుంటాం. అయితే అప్పుడు దేవుడు మనకి వాక్యం ద్వారా ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఖచ్చితంగా తండ్రి అనే దేవుడు విడిపిస్తాడు. ఎవరికి లేకున్నా, ఏ డాక్టర్ చేయకున్నా కూడా పరమ వైద్యుడు ఆయన చేస్తాడు. అందుకని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ యొక్క గ్రంథాన్ని విప్పులకు ఎవరికి శక్తి లేదు. ఆ గ్రంథం విప్పులకైనాను చూచుటకైనాను కూడా అసలు ఇంతవరకు ఎవరు చూడగానే యోహాను చూస్తుంది. ఎంత గ్రేట్ చూడండి ఇక్కడ యోహాను యొక్క అదంతా ఒకటే అర్థం. ఎందుకు దేవుడు యోహానికే చూపిస్తున్నా అంటే, ఆయన సిలువలో వేలాడుతున్న ఆ సమయంలో ఆ యొక్క ఒక దొంగ చనిపోయినాడు విశ్వరేయుడిగా. ఇంకా తర్వాత మిగతా 10 మంది చల్లా చెల్లెట్టున్నారు, ఎవరు సమీపం లేదు. ఒక్క యోహాను ఒక్కడే. యోహానికి ఇంత గొప్ప కృపను ఇవ్వడానికి కారణం ఆయన పాదముల దగ్గర ఎవరి అక్కడ రాని వారికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు. వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళంతా తోసేసి మీరంతా ఏసై నామం చెప్పొద్దంటే అనేది ఏమేమని దూరం పంపిస్తున్నారు. కానీ ఏసై దగ్గర మాత్రమే, అంటే ఆయన మాటలు వినపడే అంత పాదల దగ్గర ఉన్నారు. ఈ యొక్క సమయంలో మనం ఏసై పాద సన్నిధిలో ఉంటే ఏదైనా సాధ్యం.
అందుకే అక్కడ ఏసే పాదాల దగ్గర ఉన్నటువంటి యోహాను ఏసే జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన పరముకు వచ్చినప్పుడు ఆయనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే సిలువ ద్వారా మనం దేన్నైనా సాధించగలం. సిలువ యొక్క విలువ మనం తెలుసుకున్నప్పుడు సిలువ యొక్క సిలువ సంపద, సిలువ ద్వారా అపవాది పైన మనం విషయాన్ని పొందుకోగలం. అక్కడ ఈ యొక్క యోహాను మెయిన్గా టార్గెట్ ఏంటంటే నాకు తల్లిలాగా ఆదరించినటువంటి ఆదరణకర్తైన యేసయ్య చనిపోబోతున్నాడు కొన్ని నిమిషాల్లో. ఇంకా నాకు మళ్ళీ తన తల్లి సలూన్లు ఉంది. అయినా కూడా తల్లి ద్వారా ఇంత ఆదరణ పొందుకోలేదు. యేసయ్య దగ్గర పొందుకున్న ఆదరణ తన సొంత తల్లి దగ్గర కూడా పొందుకోలేదు. అందుకనే అక్కడ నా తల్లి వెళ్ళిపోతుందే అని అనుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య ఈ యొక్క యోహాను యొక్క హృదయ స్పందన తెలుసుకొని, ఇదిగో అమ్మ అని నేను అనుకున్నావు కదా, ఇదిగో నీకు ఇక్కడ అమ్మ ఉంది, అక్కడ తల్లి మరియ, వీళ్ళిద్దరే ఉన్నారు. ఎంత గొప్ప అసలు తల్లి మరియ యోహాను తప్ప ఇంకెవరు లేరు అక్కడ. ఇక్కడ తల్లి అయినా మరియ కూడా నా కుమారుడు పోతున్నాడే, నా కుమారుడు చనిపోతున్నాడే కొన్ని నిమిషాల్లో అని ఆమె ఒగరుస్తుంది. అప్పుడు ఆమెకు ఆ ప్రార్థన కంటే సిలువ దగ్గర సొల్యూషన్ లేనటువంటి విషయాలకు దేవుడు సొల్యూషన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా అయిపోతుంది నా కుమారుడు, ఇంకే నేను తెలుసుకోలేను, ఇంకా నేను కనుక్కోలేను, నా కుమారుడు చనిపోతాడు కదా అని అనుకున్న ఆమెకు ఇదిగో ఈతనే నీ కుమారుడు ఇప్పటి నుంచి. ఇంతవరకు నన్ను కుమారుడుగా అనుకున్నావు కానీ కాదు, ఇక మీద నీ నిజమైన కుమారుడు ఈతనే, ఇదిగో నీకు నిజమైన తల్లి ఈమెనే. నేను కొన్ని రోజులు ఉన్నా, 9 సంవత్సరం నిన్ను ఆదరించాను, కానీ లైఫ్ లాంగ్ నీకు తల్లిగా ఉండేది తల్లి మరియనే. ఎంత ఇద్దరి యొక్క ప్రార్థనకు కన్నీటికి జవాబు వచ్చింది. ఇద్దరు గుండె పగిలేలా అక్కడ ఏడుస్తున్నారు. ఈ సమయమందు మనం గుండె పగిలేలా ఏడుస్తున్న మన కన్నీరు చూసిన ఏసే అక్కలు మౌనంగా ఉన్నారు. ఎంత ఇదిగా ఆయన చనిపోయే లోపే ఈ యొక్క మరి విషయాన్ని వాళ్ళకి తెలియజేశారు. అందుకే అప్పటి నుంచి ఆ తల్లిని చేర్చుకున్నారని మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఇంతగా ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుపుకు వెంటనే పెద్దల్లో ఒకడు ఏడవద్దు. ఈ సమయంలో ఇందిరాతో దేవుడు అదే చెప్తున్నాడు, ఏడవకును, ఇదిగో దావీదుకు చిగుడైన యూదా గోత్రం సింహము 7 ముద్రలను తీసి ఆ యొక్క గ్రంథం నిలుపుటకు జయము పొందాను. ఆ ముద్రలు ఏమైనా కావచ్చు, మన ఇంట్లో ఒకవేళ భర్తలతో శోధన కావచ్చు, పిల్లలతో శోధన కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళపైన కావచ్చు, ఏదైనా కానీ ఆ 7 శోధనలు ఉండొచ్చు మనం. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించే దేవుడు ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయమందు మనము నిజంగా ఏడవద్దు అని చెప్పిన ఏసే మాట విని ఒక్క మీదనే ఏడవకుండా సంతోషంతోనే ప్రతిదీ ఫేస్ చేద్దాం. దేవుడికి అప్పగించే ఇందాక ఇద్దరు ఎంత బాగా చెప్పింది, అన్నీ దేవుడికి అప్పగించు. దేవుడికి అప్పగించిన దేవుడికి ఏడవద్దు. దేవా నువ్వు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి స్తోత్రం. ఆ ముద్రను నువ్వు ఇవ్వకుండా ఇది ఎవరికి లేదు అనేది మరి అభిషేక్ పాలి యొక్క ఆ దుష్ట శక్తులు ఏ దురాత్మ ఆ బిడ్డను బట్టి పీడిస్తుందో వాటన్నిటి నుంచి కూడా విడిపించే దేవుడు అనుకున్నాడు. అలాగనే మరి ఎంత ఇదిగా ఈ యొక్క ఝాన్సీ కన్నీరేమో ఒకవేళ మీకు తెలిసొచ్చు తెలియకపోవచ్చు, కానీ నేను చాలాసార్లు 1కి లేచినప్పుడు 2కు 3కు లేచినప్పుడు ఝాన్సీ కొంతమంది నేను విజయంలో కూడా వేసాను. అమ్మగారు నిద్ర లేకుండా రాత్రి లేస్తున్నాను, ఎవరికి తెలియని కొన్ని విషయాలు. అయితే ఆమె ఏడుపు కూడా దేవుడు సమాధానం ఇస్తారు. అందుకే మన కన్నీటికి వెళ్తాం. అలాగే విజయంలో కూడా ఎన్ని రాత్రులు ఏడ్చున్నాము, ఆ ఏడుపుకు దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఎంత చక్కగా మరి బాబున్న కూడా నేను మన ఏడుపులన్నీ కూడా ఆయన కూర్చోలేటువంటి దేవుడు. అందుకనే ఏడవద్దు అన్న మాట మనం ఎప్పుడు కూడా వెయిట్ చేసుకోవాలి. తర్వాత 12వ వచనంలో మనం చూస్తే ప్రకటన 5:12 వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, అది అభిషేకాలకు శక్తి. చిన్నారా ఇంట్లో కూడా దేవుడు శక్తిని ఇస్తున్నాడు. శక్తి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, శక్తి. తర్వాత అంటున్నాడు ఐశ్వర్యం. ఐశ్వర్యం అనే మాటలో కేవలం డబ్బు అనేదే కాదు, విశ్వాసము, విధేయత, ప్రేమ, పరిశుభ్రత, ధైర్యం, ఇవన్నీ ఐశ్వర్యం. ఐశ్వర్యం ఆత్మ సంబంధమైనటువంటి ఇవి అది. కాబట్టి ఐశ్వర్యంలో తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన విద్య కాదు, జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానం. యాకోబు 3:17 చదవండి. యాకోబు 3:17 పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పరిశుద్ధమైంది, సులభంగా లోబడినది. చదువు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను
ఇక్కడ ఎంత తేటగా దేవునికి పక్షపాతం లేదు. ఎంతమంది విజయమా ప్రార్థన చేసింది. నాకు అదే ఈ పిల్లల గురించి చేసినప్పుడు బాగా పడుతుంది. భయంకరమైన మాంత్రికులు మారుతారమ్మా. మాంత్రికులతో తిరిగి ఇలా చావమంత్రులు మారి పొత్తుల నుంచి అదే వస్తారు ప్రార్థన. తర్వాత 7 దయ్యాలు పట్టినటువంటి భయంకరమైన కర్ణ పిశాచిని పట్టిన వాళ్ళు, ధన పిశాచి పట్టిన వాళ్ళు, ఇంకా మీకు తెలిసిన లంచం పట్టే ఇంకా కోరులు అనుకుంటుంటారు. ఆ పేర్లు చెప్పినారు కదా, అవి పేర్లు చెప్పినాయి. ఏం పేరు నీ పేరు అంటే పేర్లు చెప్పినాయి. నువ్వు దేవుడు అంటే నేను దేవుడు కాదు, మీరు దేవుడు అని నన్ను పూజించి ఎందుకు వచ్చినావు అంటే ప్రసాదం తిన్నారు. అవి ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. ప్రసాదం తిన్నారు, అద్భుతం వచ్చింది. ఇంకా కొంతమంది పూర్వీకులంతా కుండలు పెట్టుకొని మమ్మల్ని పూజించేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇట్లా అప్పుడు కుండలు కూడా రీసెర్చ్ అన్నీ చేసినాడు. దేవుడు ఎందుకు పూజించి వాళ్ళు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి నువ్వు నిరాశపడి ఖచ్చితంగా చేసినాడు. అందుకే ఇక్కడ ఏంటో జ్ఞానమును, బలమును, ఘనతయు, చూడండి ఎంత బాగా మహిమయు స్తోత్రంలో పొందలాలని గొప్ప స్వరంతో చెప్తుంది. తర్వాత మనం ఇప్పుడు ప్రకటన 12 చూస్తే అక్కడ నువ్వు అపవాది పైన విజయాన్ని పొందుతున్నాను. నేను ఎంత బాధ పెట్టిందంటే ఇక్కడ పట్టు వేగంగా ఇక్కడ అంటున్నాడు చూడండి. ప్రకటన పక్కడికి ఎప్పుడే ప్రకటన 12 చూద్దాము. 1-2 వచ్చింది. అప్పుడు పరలోకం మందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము వీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. ఈ భూమి మీద పడవేయబడినటువంటి దురాత్మలే పిల్లల్లో పెద్దల్లో వాళ్ళని శోధించారు. కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు వేరే వాళ్ళని బట్టి తెలియదు. ఈ దురాత్మలు అనేక రోగాలు తీసుకొచ్చాయి. యోగుకు తీసుకొచ్చింది ఈ దురాత్మలు. యోగుకు మన మామూలుగా పుష్పు అంటే అంటువ్యాధి అనుకుంటాం, కానీ కాదు, అపవాది వచ్చింది. తర్వాత అపవాది వచ్చింది. యూగా 13లో ఒక ఆమెకు వంగిపోయిన నడుము. మనం వంగిపోయిన నడుము అంటే క్యాజువల్గా ఆమె స్థూలకాయలు కాబట్టి పని చేసి వంగిపోయిందని కాదు, సైతాను నడుము వచ్చిందని. అప్పుడు ఏసై ఎప్పుడైతే చేయి పెట్టినాడో వెంటనే ఆమె వంగిపోయిన ఆమె లేచింది. అంటే అవన్నీ దురాత్మలు చేసే పని. అవి అంటువ్యాధులు కావు, మరి కల్సెస్ అంటే పెద్ద నుంచి వచ్చే శాపం కాదు. ఏసైనా అడుగుతారు, వీడికి గుడిబాడే పుట్టడానికి వీడికి పాపం చేశారా, వీడి వాడు చేయాలా చేయాలా, దేవుని మహిమ అది గణపరచడం పెద్ద. ఆ దేవాన్ని నేను ఏం చేసినా 3 రోజులు అంటున్నాను. ఏం చేసినా నీ పాపం కాదు. ఇంకా ఉంటే ఒకవేళ వీళ్ళ నాన్న క్రిస్టియన్స్ తర్వాత కన్వర్ట్ అయినారు. ఆర్సిఎం 40 ఏళ్ళు కన్వర్టెడ్ అయిన అట్లా వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా కొన్ని వస్తాయి. కొన్ని వాక్యంలో ఉంటుంది. ఎందుకంటే కల్చర్స్ ఉన్నాయి, 4 వస్తాయి. ఇప్పుడు వాళ్ళ దాని వరకు రాకపోతే ఈ టైం కూడా రావచ్చు, కానీ దేవుడు తీసేస్తారు. ఆ శాపాలన్నీ తీసే శక్తి అదే అనేది ఏది దగ్గర నువ్వేం చేసినా కూడా ఏం తాకదు. నేను అదొక్కటే పెట్టుకున్నా. మేము పడుకునే మంచానికి కూడా అన్ని నిమ్మకాయలు తెచ్చి పెట్టినా కూడా నేను ఒకటే చెప్తాను, ఏం చేసుకోవాలి, నువ్వు ఎన్నైనా చేసుకో. చేతి పని చేసినా మనకి శుద్ర శక్తులు ఏంటో అవును అవే చెప్తే అన్నమాట. అసలు ప్రేయర్ చేసినప్పుడు అంతే కదా ఒప్పేసుకుంటున్నాం. మేమేం చేయలేము, కానీ వీళ్ళని ఇంకా టెంప్ట్ చేయడానికి వచ్చాము, వెళ్ళిపోతామంటే గంటకి కేకేస్తే కింద పడేసిపోతాయి. సో కొన్ని ఏం చేస్తుంటే పిల్లలు ఇట్లా చేయడానికి కింద పడేస్తాయి. అవును చేస్తాయి. తర్వాత కొన్ని నిప్పులలోకి తీసుకుంటారు. అవన్నీ కాదు, నీళ్ళలో కూడా ప్రేరేపణ ఇస్తారు. ఇట్లా చిన్న పిల్లలు అవన్నీ దురాత్మ. అవును, నిప్పు దగ్గర తీసుకుపోతాడు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవ్వరు రారా? చాలా మంది నన్ను అడిగేది అదే క్వశ్చన్. అవును, అలాంటి వాళ్ళు పిఎస్ చెప్పినారు అంటే వాళ్ళు చెప్తారు అపవాది, వాడు ఎన్ని పిల్లలు చెప్తాడు, ఈ రోజు చెప్తారు, రేపు చెప్తారు. అవును ఇవన్నీ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 3 భాగాలు. చనిపోయిన వాళ్ళు
కనపడొచ్చు కానీ కనపడేదంటే కళలో మనకు వస్తాయి కానీ దురాత్మ లాగా రావు. ఇవే ఆ వేషం వేసుకొని వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ పలాపులు కాల్పులు చచ్చిపోయారు ఉన్నారు అనుకుని ఆమె కాల్పులు చచ్చిపోయి ఆమె గురించి ఆలోచిస్తుంటే ఇది క్యాచ్ చేస్తారు చేసి ఆమె లాగానే వచ్చి ఆమె లాగానే మాట్లాడతారు. మాట్లాడి గతంలో ఆమె క్యారెక్టర్ దీనికి తెలుసు కాబట్టి అప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఇవ్వడింది కదా అవ్వడింది అంటే ఇవి నేను ఇచ్చేది ఇదే 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 అట్లా. వీళ్ళ నాన్న కూడా ఈయన 3 నెలలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మా మామ చనిపోయినప్పుడు సమాధి దగ్గర పోయి రాత్రంతా అక్కడ ఉన్నాడు. కరెక్ట్ 3-4 గంటలకి ఇంటికి వచ్చిండు. అక్కడ రండి నాన్నగారు ఇంటికి రండి అని అది ఇదని పిలిచిండు. ఆయన వచ్చి పడుకొని కాలు కడుకొని కనిపిస్తాయి అన్నీ మాట్లాడతాయి అని కూడా అంటాడు. అయితే పడుకొని ఆయన పడుకున్న ఒక్క సెకండ్కే డోర్ వచ్చి కొట్టినాయి. అయితే ఈయన అనుకున్నాడు సరే మీలో మా నాన్న ఉంటే లోపలికి రండి అని అన్నాడంట. ఆ టైంలో మొత్తము వచ్చి మొత్తం ఇంకా బరువు అయిపోయిండు మీద ఉండి. అప్పుడు చిన్న 3 నెలలు బాబు ఇంకా మొత్తం ఇట్లా కదలటం లేదు అసలు. ఇంకా ఏంటి ఇట్లా అవుతుంది మా నాన్ననే అనుకొని అసలు చేయలేపితే చేయలేనిస్తలేదంట. ఇంకా అదే ఎఫెక్ట్ అనిపిస్తుంది దురాత్మ అక్కడ కూడా అదే. అందుకే చాలా మందికి చెప్తున్నాను అందరూ అంటున్నాను దీనికి ఇక్కడ క్లారిటీ మనకు. నేను చనిపోయినప్పుడు చాలా మంది ఉంటారు అక్కడ సైన్ టైం దగ్గర చెప్పలేదు అయినా కూడా చెప్తున్నాను అనుకుంటాను. ఇది ఎక్కడ వచ్చింది 20 అంటే ఎప్పుడు ఇది నోట్ చూసుకోండి. ప్రకటన 20లో అవి ఎక్కడికి పోవడానికి లేదు. ఈ ప్రకటన 20లో 12 నుంచి చదువు 12, 20. 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారెందరూ మీ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇవ్వబడెను. ఆ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను ఇక్కడ గమనించాలి. సముద్రం తనలో ఉన్న మృతులు అంటే బావిలో పన్నవాళ్ళు కానీ నదిలో పన్నవాళ్ళు కానీ నీటి ద్వారా తోసేస్తుంటారు కదా బస్సులో పోయి బస్సులో ఎవరైతే నీటిలో పన్నారో వాళ్ళందరూ ఎక్కడికి పోవట్లేదు ఇక్కడే ఉన్నారు. సముద్రం తనలో ఉన్న మృతులను ఇది అప్పగించే వరకు వాళ్ళు ఎక్కడికి పోవట్లేదు. దురాత్మలో ఇవన్నీ పడిపోయిన దేవదూతలు మాత్రమే అలా చెప్తాయి కానీ వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పగించే వరకు అక్కడే ఉన్నారు. నీళ్ళలోనే ఉంటారు. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించిన తర్వాత మరణమును పాతాళ లోకము వాటి వశమున్న మృతులను అప్పగించాలి. అది మామూలుగా చనిపోయిన వాళ్ళు పాతాళంలో చనిపోయిన వాళ్ళు అంటే ఇంకా కాల్సిన చనిపోయిన రకరకాల ఉంటుంది ఆ ఆత్మలు అక్కడే ఉంటాయి. వేరే వాళ్ళ దగ్గర ప్రవేశించడానికి అవకాశమే లేదు. కానీ ప్రవేశించేది ఎవరంటే దురాత్మ. అందుకే 2000 దయ్యాల పట్ల అంటే ఈ పడిపోయిన దేవుడుంటారు అవి ఏం చేస్తారంటే మనుషులు వెళ్ళిపోతాయి పశువులు వెళ్ళిపోతాయి ఎక్కడన్నా అంటే పన్నులు మేము పోయేటప్పుడు మా తాత కూర్చొని కళ్ళు అట్లా ఎద్దుల్లో కూడా వేరే వాళ్ళకి వచ్చడము అట్లా కూడా చేస్తారు. అట్లా అన్నమాట ఎద్దులకు పోయిన అది ప్రవేశించినాక చేస్తారు. ఖాళీ ఎప్పుడు ఇక్కడ నేను ప్లేట్ చేసి ఆయిల్ ఇచ్చుకుంటారు మన సిటీకి అట్లా. కాబట్టి ఎప్పుడు కూడా చనిపోయిన ఇంకొక వ్యక్తి ఇంకొకరికి రావడానికి అవకాశమే లేదు. కాకపోతే పడిపోయిన దేవతలు అవి వస్తాయి. అవి ఎక్కడ మనం చెప్తున్నామంటే ఎఫ్ఎస్సీలో రాసినట్టుగా మనకు క్లారిటీ ఉంటుంది. మనం పోరాడినది ఎవరితోనో అక్కడ లోక సంబంధం మనిషి కాదు, మనుషుల ఆత్మలు కాదు. ఎందుకంటే నలుగురి ఆత్మ ఎన్నో పెట్టిన దీపం అది దాని దగ్గరికి వచ్చి శరీరం అరవై పాత్రలు పడతాయి దేవుడి విరోధంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆకాశ మండలం ఉన్న దురాత్మల సంసం ఈ పడిపోయిన ఇవి ఆకాశ మండలం వరకు పోతాయి. అంటే పాత్రలు పోతాయి భూమి మీద వచ్చి అనుసరిస్తే ఇంకా ఆకాశ మండలంలో అంతా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి దానికి లేదు ఛాన్స్ లేదు. అప్పుడు ఉండింది ఎప్పుడు యోగు వరకు ఉండింది. యోగును శోధించేటప్పుడు అది పరలోకం పోయి మహాసభలో దేవుని దగ్గర పోయి ఎక్కడి నుంచి వచ్చినాడో చెప్పేది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినాడో దాన్ని పడదూసింది. ఇంకా దాని యొక్క చర్యలంతా లేవు. పరలోకానికి పోయి చెప్పేది అది కింద నుంచే మనకి స్టార్ట్ చెప్పేది. ఏమన్నా చెప్పాలంటే అప్పుడే
ఉంది ఆ మాట. ప్రకటన 12లో కూడా తెలుసు. ప్రకటన 12లో మన మీద ఇంకా చాలని చెప్పేదంటే ఇంకా పడగలే పడుతుంది అని అంటారు. 7 పరలోకమందు యుద్ధం జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయగలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేస్తే కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలం అది లేదు. ఇంతవరకు ఉంది దాని ఛాన్స్. ఇది ఇప్పుడు యేసు ప్రభు మరణం ద్వారా దానికి లేదు ఛాన్స్. తర్వాత కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. కాబట్టి ఇప్పుడు మన మీద నేరం అదే అన్నమాట. కాబట్టి మనము నమ్మకంతో ఏసై శిలువను మాత్రమే చూడాలి. ఆయన శిలువ రక్తంలో ఏమైనా చేయగలరు. ఇంకా ఎంతసేపు నువ్వు బాగుపడుతుంది బాగుపడుతుంది చూడలే ఎప్పుడు ఏ ఏ మాట ఒక 3 చపాతీలు 3 4 ఇక్కడ ఎంతసేపు ఇదే మాట. నీకు ఇంత వరకు నీకు నిద్ర వస్తుందో అందరికి ఇదే పదన అనుకుంటూ ఏదే సిలవేపు మాత్రమే చూడు. తలలో ముంద గీయడమే నీ మైండ్లో ఉండాలి. ఎప్పుడు తలలో ముంద గీయడం మాత్రమే ఖచ్చితంగా ఉంటుంది. అసలు మీ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీకు కాదు దేవుడు చూడాలి కంటే వాళ్ళ ఇలా మమ్మీ దిండు In the name of Jesus, we command with the power of the Holy Spirit, all standing power. We rebuke the child writings of Nazareth. We rebuke in the power of the Holy Spirit. We rebuke in the presence of Jesus. All standing power, we do the pit of our writings of Nazareth. We bind with the power of the Holy Spirit. Enter no more in the child. Enter no more, 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 enter no more in the child. Child, receive healing power in the name of Jesus. Receive healing power in the power of the Holy Spirit. Receive healing from the presence of Jesus Master. All glory unto the Lord God Almighty. Lord, lay the good and hand upon the child, Master. Bless the child, upon it, Master. Lord, compel the child. Lord, bless the child. Miracle the shika, Maradha make the shika. మీ శక్తి దయచేయండి, మీ శక్తి దయచేయండి, మీ శక్తి దయచేయండి. మేము నమ్ముతున్నాం కానీ నమ్ముతున్నాం దేవా. ఈ ముద్రలు మనుషులు ఎవ్వరూ చేయలేరు, విప్పలేరు. కానీ మీరు విప్పగల దేవుడు. వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో ప్రతి కన్నీళ్ళ జీవితం సమాప్తి చేస్తున్నందుకు నేను స్థుతిస్తున్నాను. ఇక స్తోత్రం వేసు రక్తమజ వయసు రక్తమజ వయసు రక్తమజ వయసు రక్తమ వేసు రక్తమజ వయసు రక్తమజ ఇట్లా పండుగ నువ్వు రాజు ప్రాణం చేస్తావు అందరు. నువ్వు రాజు ప్రాణం చేస్తావు బాబా. నువ్వు రాజు ప్రాణం చేస్తావు. నువ్వు రాజు పెట్టి
అట్లా సరే పట్టు ఇట్లా పట్టు ఇట్లా నువ్వు అంతా పట్టుకో అట్లనే పట్టుకో నా చేయి పట్టుకో పట్టుకో అట్లా వేడి పడుకో సరే రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రత్యూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 कि हम मानस में हाथ लेके दर्शी के बहाने से हाथ में लेके नारायण रमण रात में देखा नाम भी हम लोग बदल काम करें देखा भी करम तो देखा भी करम तो కరుణా పీఠంలో తాకి వాళ్ళకి నాకు కరుణా పీఠంలో కూర్చున్నటువంటి ఆ రోజు చేతికలను నాతో వేలు లేదు చిగురు లేదు మేడం చిగురింప చేసినారు పుష్పింప చేసినారు ఫలింప చేసినారు ఆమె తెలిసేస్తున్నాడు ఆ మార్వేల సార్ రామేశ్వర దేవ ఆధారం లేనటువంటి నా తల్లి దేవ బిడ్డకు మీరు ఆధారం కలుగుతుంది దేవా మీ సన్నిధికి అప్పగించింది కనికరించండి బిడ్డ కన్నీటిని తీర్చండి కుమారుడికి నా తల్లి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో నా తండ్రి కోసం మోసగల కుమారుడుగా దేవానికి ఇష్టమైన కుమారుడుగా వాక్శక్తిని మీరు దయచేసిన బలం మోసలాగా మీరు కుమారుడు వాడుకోబోతున్నారు మీకు मैं के तो शी के बन साहब मैं ने तो शी के बगल साहब मैं गया मन लगा ही ने तो शी के बगल में we praise the Lord we worship the Lord God Almighty we adore the Lord God Almighty thank you for the Holy Spirit master yesu rakta mein jab yesu rakta mein jab yesu rakta mein jab yesu we am na kunte शी के बन में thank you నాన్న ఇటు ఇక చూడు అలా చూడాలి ఇదా కాలేజీ బిడ్డ కాలర్ బిడ్డము కాలర్ చిన్నగా 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 వెనుక వైపుకి కాలర్ ఇక్కడ చూడు చెప్పు నువ్వు గట్టిగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు చెప్పు థ్యాంక్ యూ చెప్పు చెప్పాలి అభిషేక్ థ్యాంక్ యూ జీసస్ షేకండి షేకండి కూర్చో మంచి కూర్చో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి 19
తొందర అయిపో చేయమని చెప్పు. పడుకోలే పడుకుంటావా ఇది పడుకో పడుకుంటే రాత్రి కష్టం అండి. మళ్ళీ ప్రార్థన చేస్తాను చెప్పు పడుకో. సెకండ్ జెంట్స్ సెకండ్ కిస్ పెట్టు కిస్ పెట్టు కిస్ పెట్టు కిస్ పెట్టు. పెట్టు ఏం కాదు. నువ్వు పెట్టవా నువ్వు పెట్టి అర్థమవుతుందా? అన్నీ అర్థమవుతుంది. అదే చూడండి నిజంగా బాగుంటాడక్క వీడు ఆ బిస్కెట్ లేకుంటే బాగుంటుంది. ఇది సైతం చూడండి బాగా రివీల్ అయింది. అంటే ఆర్టిజం అని మళ్ళీ చెప్పారు. బరువు ఉండే. ఆర్టిజం అని అర్థం చేసుకుని ప్రభా క్వశ్చన్ అర్థం చేసుకుని సరైన ఆన్సర్ ఇచ్చేందుకు ప్రభా మంచి దాన్ని సంపాదించేందుకు సహాయం దయచేది ప్రభా తల్లిదండ్రులు సంతోషించేందుకు సహాయం దయచేది బిడ్డ రాస్తున్న ఎగ్జామ్ ప్రభా ఆరు చుట్టూ మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను ప్రభా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్న తల్లి సహాయం దయచేశారని ఆమేన్ ఆమేన్ వాళ్ళతో మాట్లాడుతూ మరి నోటికి మాటలు దయచేయండి నాలుగు మీరు ఉంటుంది ప్రభావ మంచి స్పష్టంగా నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతో చాలా ఎంతో ఖర్చు పెట్టి ప్రభావ మరి ఎంతో మరి బాధపడుతున్నాం బాధపడుతున్నాం మరి తండ్రి సైతం సోదరు ఎలా ఉంటే కూడా తీసుకున్నాను గాయపరచుకోవడం నేను స్వస్థపరచుకోవడం నేను ప్రభావ మరి నాయన మీరు నా మాట నిలిచి కదా మీకు ఏది ఇష్టమో అది ఎదురు మీకు అందరి బట్టి మీ మాట చదివించు దేవా అవును తల్లి ఏది మరి నేను తప్పి లోపల దేవుడు ఉండకూడదని మీరు మీ అందరి విశ్వాసం ఇస్తున్నాను. ఏ గుడి కానీ ఏ గుడి కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు కానీ అయ్యా నీ అందరూ నమ్ముకుని ఇస్తున్నాను. యేసు ఖచ్చితంగా దేవుడు కాపాడాలని అతిశయపాలను మంచి స్పర్శను నాకు దయచేస్తాను మాట్లాడాలని మాకు నమ్మకం విశ్వాసం ఆశీర్వించండి ప్రభావం సర్వం యొక్క కుటుంబం దీవించాల్సి ఏ స్పర్శ శ్రేష్ఠ అడుగుతున్నాం తండ్రి. అడ్డనాడికంగా చేయుతున్నాను ఒలివ మొక్కలని అభివృద్ధి చేయమని అనిపిస్తున్నాను దేవా. అయ్యా నీ నామమున దేవుని సాక్షులతో ఉంటారు. అయ్యా ఈ కరుణ మీదతో కాచిన కన్నీటికి నేను జవాబిస్తున్నాను దేవానికి స్తోత్రం అభిషేక్ పాల్గొంటాడు నా తను దయచేయండి కోసం మీరు అందరినీ కల్పించిన దేవుడు ఇచ్చిన దేవుడు ఉన్నానైనా మావన వినయాలకించిందండి అయ్యా నీ సన్నిధిగా ప్రోత్సహించమని నేను అర్పిస్తున్నాను దేవా. నీకే స్తోత్రమైన ఆ కన్నీటి మా యాచను మా విన్నపాలు నా కన్నీ సన్నిధి చేయండి కాస్త
స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఇద్దరు కుటుంబానికి నారాయణ ఎప్పుడు కూడా నారాయణ మేము చస్తాము ఈ శ్రమలు వద్దు అని అనుకోకుండా నా తండ్రి అతను స్థిరపరిచి బలపరచండి నారాయణ. యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నంత వరకు ఎవ్వరు ఏమీ చేయలేదని విశ్వాసాన్ని అంటే దయచేయండి. అయ్యా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తండ్రి దేవుడు నీవే నారాయణ. ఆనాడు ప్రభు హాగరు ఎడారిలో ప్రార్థించినప్పుడు రోధించినప్పుడు నారాయణ నీటి బుగ్గలు ఇచ్చిన దేవుడు కదా నారాయణ. అయ్యా అబ్బ పట్ల విశ్వాసంతో నింపండి నారాయణ. అబ్బకి అంచెలంచెలుగా నీ నామంలో ఎదిగినట్టు సహాయం చేయండి. విశ్వాసంతో బలపరిచి నారాయణ అబ్బ సాక్ష్యం చేయగల చేయమని కుటుంబంలో అబ్బని నిలబెడుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా అబ్బకి వచ్చిన కష్టం ఎవరికి కాకుండా ఎవరికి కాకుండా నారాయణ అబ్బ ఎంతగా చదివి ఉద్యోగాన్ని కోల్పోయి నారాయణ ఒక పక్క విధంగా మరి ఈ విధంగా ఇచ్చేయలేదు నిరాశ పడకుండా అందరికి నారాయణ క్షేమాన్ని దయచేయండి. అందరికి అందరి వల్ల అతన్ని అందరి కుటుంబాల వల్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిన్నప్పుడు మాత్రమే అతన్ని ఎక్కువ చూడండి చూడండి అని అన్ని వార్తలు వారు లేరు కానీ ఈ లోకంలో వారు లేకపోయినా నాకు ఆ భారం పెట్టుకుని నాకు తెలుస్తాను. అయ్యా నీ కోసం చెప్పండి చెప్పాను అమ్మ నాన్న ప్రార్థన ఎప్పుడు విధా కాదు అయ్యా నీవు చేసిన కార్యం కనుక నీవే నీ చేతులు కప్పలేదు. అందులో ఏ లోకంలో సంచింది ప్రతి నరాన్ని కాకుండా ప్రతి నాడి తన పరిచయకు సంచరించింది. అభయంలో ఏమిటో సహాయం చేయండి. నేను ఇంతకంటే ఏమడుగుతున్నాను ఇంతకంటే ఏమడుగుతున్నాను అయ్యా దయచేయండి దయచేయండి నారాయణ. నువ్వు మార్గం సరళం చేసిన దేవుడు నారాయణ. నీకు నిజంగా సహాయం చేసే దేవుడు నారాయణ. నీవు తప్ప ఎవరు చేయలేదు. నువ్వు చేయడం సమర్థుడు శక్తిమంతుడు సర్వాధికారం కలిగిన దేవుడు సర్వ జ్ఞానం కలిగిన నీ రక్తంతో ప్రోత్సహించండి. నీకు జ్ఞాపకం చేసుకుంటాను. దయచేయండి పశ్చాత్తాపాన్ని దయచేయండి. ప్రార్థిస్తున్నాను దేవా అక్కడికి ఉన్నటువంటి చెడు తలపులు తీసివేసిన భార్య దగ్గరకు వచ్చినట్టు సహాయం చేయండి నారాయణ. నువ్వు మార్పు చెందించే దేవుడు నారాయణ. హృదయాన్ని గర్తించండి నారాయణ. నీ గ్రంథం ఏం చెప్తుంది ప్రభావ? నీ భార్యను ప్రేమించమని సెలవిచ్చిన దేవుడు. భార్య బలహీన ఘటమైనదని ఎంచి కాపురం చేయలేని నీ వాక్యం సెలవిస్తుంది కదా నారాయణ. అడ్డలో ఆ పట్టుదలను దయచేయండి నారాయణ. అయ్యా కృప చూపండి. మానసు పశ్చాత్తాపాన్ని దయచేయండి నారాయణ. ఉద్యోగంలో ప్రభా తోడుగా ఉన్నారు నా తండ్రి. ఇరువురు కలిసి ప్రభా మీరు జతపరిచిన వాటిని ఎవ్వరు వేరు చేయలేదు ప్రభా. అయ్యా కృప చూపండి నారాయణ. అప్పుడే తెలుసుకొని తన వైపు తన భార్య దగ్గరకు వచ్చినట్టు సహాయం చేయమని అనిపిస్తున్నాను దేవా. నీకే స్తోత్రం 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 నారాయణ. అందరి ఉద్యోగంలో ఉంటుండగా కృప చూపండి. ఇలా ఒంటరిగా ఉంటుండగా నారాయణ ఈ సమయంలో చదువుతుంది. అదే చుట్టూ నీ అగ్రికల్చర్ వేమని ఉందని అనిపిస్తున్నాను. ఈ కృపలో అన్నిలో ఇంటిలో ఉంది నారాయణ. వారి ప్రార్థన కూడా ఇష్టపడినటువంటి కుటుంబం నారాయణ. వారిని కూడా మార్చుకుని ఇంట్లో అనిపిస్తున్నాను దేవా. నీకే స్తోత్రం 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 నారాయణ. చార్లెస్ జ్ఞాపకం చేసుకుని చార్లెస్ డిస్క్ ప్రాబ్లం తీసివేయండి. నీ గాయపడిన హస్తంతో కాకండి నారాయణ. నూతన డిస్క్గా మీరు మార్చుకుని ఇంట్లో అనిపిస్తున్నాను. నీకే స్తోత్రం స్తోత్రం. దేవుడు వివాహ విషయంలో కూడా సహాయం చేయండి. పిల్లలు ఏ మాట అన్నదని ఎవరు మాట పట్టట్లేదు నారాయణ. అయ్యా తల్లిదండ్రుల మాట విన్నట్టు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం స్తోత్రం నారాయణ. మానవుల కుటుంబాలను అక్క చెల్లెల కుటుంబాలను చేసుకునండి. పెద్దల కుటుంబాన్ని సత్యరాజు అతన్ని జ్ఞాపకం చేసుకునండి. సత్యరాజు సహాయం చేయండి. ఈ నామంలో తండ్రి అత్యవచ్చలుగా ఎదుగుదలకు సహాయం చేయండి ప్రభా. అయ్యా కృప చూపండి. బాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. బాబు భార్య మాట భావ మనసుకి తండ్రి అయ్యా ఒక కుటుంబంగా కట్టబడినది సహాయం చేయబడి దేవానికే స్తోత్రం నీకే స్తోత్రం నారాయణ. జాగర్ భార్య పిల్లలకు మా మనసు పశ్చాత్తాపాన్ని దయచేయమని అర్పిస్తున్నాను. ఈశ్వర కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నారాయణ. ఈశ్వర ఒకప్పుడు నా తండ్రి ఎంత దీనస్థితిలో అంటే పడిపోయినప్పుడు నారాయణ ఇక్కడ వచ్చి ప్రార్థన చేశాను నారాయణ. అయ్యా గుర్తు చూపినారు నా తండ్రి దీవించినారు ఆశీర్వదించినారు. భార్యని ఇచ్చినారు చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు. సేవ పరిచర్యలో ఇంతకు ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి అగ్ని వంటి శ్రమ
దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం. పరిచర్యలో అచ్చలచ్చలుగా ఎదుగుటకు సహాయం చేయకుండా నడిపిస్తున్నాం. ఉదాసన ద్వారా మా అందరికీ సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం. ఒక తండ్రి వాడేలా మా అందరికీ నాయన చేస్తున్నాం. ఏ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు అందరికీ గ్యాస్ కనుక తీసివేయండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మరి కుటుంబంలో నన్ను ఘనమైన కార్యాన్ని నెరవేర్చండి. చాలేసి వివాహ విషయంలో మరి వెరోనిక ఉద్యోగ వివాహ విషయంలో సహాయం చేయాలని తేజాన్ని నటించిన స్థితిస్తున్నాం లేదా తేజ పిల్లల రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. ఆమె రక్షణ పొందితే కాదు కానీ ఇతరులకు కూడా రక్షణ పొందాలనేటటువంటి కల్పనతో నీటి వైపు ఆత్మలను నడిపించే భారాన్ని అందరికి దయచేయండి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం. సుశీల విడిచి వెళ్ళిన పిల్లలు జ్ఞాపకం చేసుకున్నట్టు అయితే ఫిక్స్ ప్రభు ఎవరొస్తుంది తండ్రి వారిని పడిపోకుండా సహాయం చేయండి. ఆవిడ తండ్రి నీలో అయ్యా నీ పరిచర్యలో పాల్గొంటే భాగ్యం దయచేయండి. ఫిక్స్ 28 పరీక్షలు తిన్నారైనా అంటే ఈసారి ఉత్తీర్ణులకు సహాయం చేయండి. 28 అంటే మీ సబ్జెక్ట్లో ఎత్తుపడుచున్నారండి జ్ఞాపకం చేసుకోమని అనిపిస్తున్నాం. దేవా ధ్యాస చేసిన ఉద్యోగంలో తోడుగా ఉన్నది అక్కడ ఏటి పేషలో లేకుండా నీ తోడు నీ సన్నిధి అనుదినం నీ యొక్క కాటిలో నీ యొక్క జీవనతో నీ వెలుగులో అతను నడిపించుకుని అనిపిస్తున్నాను. దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఇద్దరు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నది అక్కడ ధైర్యం ఉండేది. ఎక్కడ ఉంది నా యేసయ్యనే నాతో ఉన్నాడు, ఆ సిలువే నా సిలువ, నీ భారం నాది అని చెప్పి కాబట్టి అక్కడ ధైర్యపరుస్తున్నది చెప్పిస్తున్నాను. భర్తను తండ్రి ఇద్దరు కలిసి ప్రార్థించే నీ సన్నిధిని ప్రార్థనని బలిమిత్రాన్ని వారిలో కట్టుబడి అనిపిస్తుంది. దేవానికే స్తోత్రం, స్తోత్రములు నాయన. అయ్యా ప్రార్థన రిక్వెస్ట్ ప్రతిరోజు నేను అక్కడ కలిసి ప్రార్థన చేయగలిసి ప్రార్థన రిక్వెస్ట్ నీతో నాయన మొదలుపెట్టుకుంటున్నాను. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. చూపట్టి నాయన చిరోచన కళను వీటిని జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని చేసిన పిల్లలందరూ దీవించినట్టే ఆరాధనలు ప్రార్థిస్తున్నాం. ఆరాధన సంపూర్ణ దయచేయండి. దేవానికి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దాన్ని పరిపాలించే పరిపాలనలు కానీ దారులను ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి అక్కడి చుట్టూ మీరే ప్రార్థన చేయండి. ఏ దేశంలో లేకుండా సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి నా కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పాలసీని ఎత్తిపట్టించినాను తండ్రి. అయ్యా నేను ఎంతో ఏడ్చి ప్రలాపించి అయ్యా నీ దగ్గర గోజాడి మరి కుమారుని పొందుతున్నాను. మరి ఆ కుమారుడు తండ్రి నీ మహిమార్గమే జీవించాలి. అప్పుడే నాకు సంతోషం కనుక ఈ పరిచర్యలో వాడబడాలి. యేసుక్రీస్తు అంటే నిజమైన రక్షకులను తెలుసుకుని తండ్రి ఇతరులకు మార్గకరమైనటువంటి ట్రీట్మెంట్ ప్రచారం చేసే వాడబడికి సహాయం చేయండి. వీటి ఎగ్జామ్లో సహాయం చేయండి. వీళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా నంద్యాల శాఖగా కాలేజీలో అక్కడ ఈ సబ్జెక్ట్ ఉంచండి. అక్కడ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగే కుక్కలకు సహాయం చేయండి. నీ దయలో వాడడానికి సహాయం చేయండి. వారిని తిరిగి రాసే పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించే దేవుడు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. చూడండి నా తండ్రి అయిన విషయంలో నుంచి దాన్ని బయటపరిచి అమ్మాయి ఎక్కడ చేయవలను ఏ కోర్సులో చేయాలని సహాయం చేయండి. ఈరోజు కుమారుని బర్త్డే నా తండ్రి అందరికీ కూడా మరి యొక్క నూతన సంవత్సరం దయాతీవిత్యాలు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రం చేపిస్తాను. దయలో వాడవచ్చు కదా నా తండ్రి. ప్రతిరోజు మేము ఇద్దరు కలిసి చేసే ప్రతి ప్రార్థన మీరు నాయన జవాబిస్తుందంటే మీకు తండ్రి దాసు చూపిస్తాను. దేవా సుగంధమంది పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం. దేవా అదే నారాయణ మరి కుమార్తెను వదిలిపెట్టి అల్లు వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చినట్టు సహాయం చేయండి. మా మనసు పశ్చాత్తాపం దయచేయండి. నారాయణ నీ గుళ్ళలో జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా నీవే మాత్రం చెప్పినట్టు మా ఇంటి కోడలకు సంతానం దయచేయండి. చిన్న బాబు ఉద్యోగ వివాహ విషయంలో సహాయం చేయండి. ఈ విధంగా బలహీనలు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ప్రార్థిస్తున్నాం. మీకు జ్ఞాపకం చేసుకుంటుంది. చివరిగా ప్రభు నేను నా కుటుంబంలో ప్రార్థిస్తున్నాను. దేవా నాకున్నటువంటి చెడుకి లేదు కాకుండా చెడుగా శబ్దము తీసివేయండి. నీ గాయమైన హస్తంతో కాకండి నాయన. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ చెవిని నీకే అర్పించండి. నీ పాదముల దగ్గర పెట్టాను నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాకు ఇస్తున్నాను. నాకు ఇచ్చిన ఒకగా
కుమారుని ప్రభు అయ్యా మీ మందిర సేవలో వాడవడానికి సహాయం చేయండి. దేవాలయం మానవ స్థితి అనేకులకు మంచి డాక్టర్గా ననైనా మరి నిన్ను అడిగి పొందుకొని ప్రభా మరలాని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నాకు ఇచ్చిన బిడ్డల తండ్రి నీకే సమర్పిస్తున్నాను నాయన. ప్రభా నేను తనకు తెలిసినంత మటుకు ననైన ట్రీట్మెంట్ ఇస్తూ ఏ సమయమైన రక్షకులను చెప్పే కృపణ దయచేయండి. నా భర్తకుల మధ్య మనసును దయచేయండి ప్రభా. ఈరోజు మరి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సాధారణ క్రియలన్నీ లైఫ్ చేసే ఉన్నాను. ఈ నామాన్ని హెచ్చించుకుని వందనాలు స్తోత్రం నాయన. సమస్యలు వచ్చిన ఆ సమస్యలన్నింటిలో విజయం ఇచ్చిన దేవాన్ని స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాకన్నీ వేగంగా ఏర్పాటు చేసుకుని దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. మళ్ళా మేము ఈ ప్రార్థన కూడా ముగించుకొని తిరిగి వెళ్ళనైతుండగా తండ్రి క్షేమకరమైన ప్రయాణానికి మా కుటుంబాలను చేరుకుంటుంది. ఈ కృతజ్ఞత ఆస్తులను చెల్లించే కృపను మాకు దయచేస్తున్నందుకే కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్నా మరి జ్ఞాపకం చేస్తున్న తల్లి పరిచర్యలో చూద్దాం. పరిచర్యలో వాడబడి ప్రతి ఒక్కరిని కూడా కూడా భావిస్తున్నాం. అతను మామూలు జ్ఞాపకం చేసుకున్న వారి దేనించి ఆస్వాదించండి. మరి ఇప్పుడే ఇచ్చిన వాళ్ళ కుటుంబం ఉంది జ్ఞాపకం చేసుకున్నది. ఇతర వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటుంది. మా బంధువులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుకున్న గురించి ఆస్వాదించండి. ఇక్కడ చుట్టుకున్నది దయచుకున్నది అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఒకసారి నిశ్చితంగా ప్రభావ మేము అభిషేక్ వాళ్ళకి మాటలు ఇచ్చిన ప్రభావ అభిషేక్ వాళ్ళకి సంపూర్ణ చెల్లించుకొని అయ్యా మీ సన్నిధిలో అనుభవించే ఏర్పాటు చేసినట్టు దయచేస్తున్నాను. మహిమనికే ఘనతనికే ప్రభావం నీకే తెలుస్తుంది. ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యేక అందరిపై ఈ ప్రత్యేకమైన శక్తిని జీవనంలో ఆశీర్వాదాలు శ్రేష్టమైన మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం మాకు వచ్చిందాక, మీ చిత్తం పర్వతం నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక. మాకు కావాల్సిన మాకు నిర్దేశించింది వారిని క్షమించిన ప్రతి మార్గం క్షమించండి. మనుషులు ఎక్కడితే రాజ్యం
వాళ్ళు ఈ గొప్ప కార్యం జరిగిస్తున్నట్టు ఏది మనకు అందిస్తున్నాం తండ్రి.